హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ శివలింగం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఈ లింగాన్ని కౌగిలించుకొని మన కోరిక కానీ బాధ కానీ చెప్పుకుంటే కోరిక అయితే నెరవేరుతుందండి. ఇది ఎక్కడో తెలుసా? మేమైతే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ లింగం ఉన్న గుడి వచ్చేసి బంగారు శివలింగం గుడి అండి. ఆ టెంపుల్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, కానీ అక్కడైతే ఈ శివలింగాన్ని మీరు చూసుండరు. కానీ ఇదైతే ఆ టెంపుల్లోనే ఉందండి. మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ లింగం వచ్చేసి లాస్ట్లో అయితే చూపిస్తాను, మీరైతే చివరి వరకు అయితే చూడండి. మేము వచ్చేసి సంక్రాంతి రోజు, కనుమ రోజు అయితే బంగారు శివలింగం ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. 2 డేస్ అయితే ట్రిప్ అయితే వేసాము. ఇంకా భువనగిరి దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రమణేశ్వరం అనే ఈ ఆలయానికి అయితే వచ్చామండి. ఇక చుట్టుపక్కల 2 గ్రామ దేవతలు అయితే ఉంటాయి. ఈ కమాన్ ఉంది కదండి, అటువైపు ఇటువైపు పోలేరమ్మ, పోచమ్మ ఒకవైపు, మారమ్మ, ఎల్లమ్మ ఒకవైపు అయితే ఉంటారు. నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో అయితే ఈ రమణేశ్వర ఆలయం అయితే ఉంటుందండి. ఇక్కడ గేట్ దగ్గర నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. 500 మీటర్స్ వరకు అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఈ చుట్టూ అయితే చాలా అయితే బాగుంటుంది. చాలా దూరం అయితే లోపలికి వెళ్ళాలి, 500 మీటర్స్. ఇటు పక్కన అయితే పెద్ద గోశాల అయితే ఉంది. ఇక్కడ అన్ని ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ టికెట్ కూడా ఉంటుంది. 2 వీలర్స్ 4 వీలర్స్కి కూడా పార్కింగ్ టికెట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పర్సన్కి అయితే 100 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకైతే టికెట్ అయితే లేదండి, పెద్దవాళ్ళకి మాత్రం కంపల్సరీగా 100 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇంకా మేము లోపలికి వచ్చాక ఇక్కడైతే ఉన్నాయి కదండి బిల్డింగ్, ఈ బిల్డింగ్లో మనమైతే స్టే చేయొచ్చు. మనం ఇక్కడ ఉండాలి అనుకుంటే ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో, కానీ ఇక్కడ చాలా అయితే బాగుందండి. కలర్ఫుల్గా నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అట్రాక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదే అండి లోపల వెళ్ళే కమాన్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇంకొక మెయిన్ కమాన్ అయితే వస్తుంది. ఇదే అండి శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠాధిపతులు జగద్గురు శ్రీ రమణానంద మహర్షి రామేశ్వరం కమాన్ అండి. శ్రీ రమణానంద మహర్షి వారే ఇక్కడైతే స్వయంగా అయితే స్థాపించారండి. లోపలికి వెళ్తే వాళ్ళ ఫొటోస్ కూడా కనపడుతూ ఉంటాయి, అతని ఫొటోస్. ఆ స్వామి వారే ఇక్కడ స్వయంగా అయితే కట్టించారు, లింగాలన్నీ ప్రతిష్టాపించారనమాట. ఇక్కడ 2000 పైగా అయితే శివలింగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి యోగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సినవి కూడా ఇక్కడైతే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా లోపలికి వెళ్తే వెళ్తున్నాము. చాలామంది నడవలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఇలా వీల్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనమైతే లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి కాళ్ళు కడుక్కొని, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి. చూసారు కదా ఎంత లోపలికి అయితే ఉందో. మన వెహికల్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా లోపలికి అయితే రావచ్చు. ఇక్కడ నుంచి అయితే మనము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి ఇలా సమాచార కేంద్రం అయితే ఉంటుంది. ఇక్కడ మనము ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఉంటుందండి. నడవలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు అయితే ఆ వెహికల్లో అయితే తిప్పుతారు. 40 రూపీస్ టికెట్. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్రసాదం కౌంటర్ అండి. లోపలికి వెళ్ళగానే ఇలా అయితే ఉంటుందన్నమాట. ఈ కమాన్కి అటువైపు ఇటువైపు ఋషిలింగాలు అయితే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి ఋషిలింగాలు 278 ఋషిలింగాలు అయితే ఉంటాయండి. లెఫ్ట్ సైడ్లో అయితే కొన్ని దేవతామూర్తులు అయితే ఇక్కడ ఉన్నాయండి. మహావీరుడు, జగదాంబ, మహాదేవి, ఏకదశ లోహ లింగేశ్వరుడు అండి. ఇక్కడ అభిషేకం కూడా చేసుకోవచ్చు. అభిషేకం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే లోపలికి అయితే వెళ్ళాలి. అష్టవిధ లోహాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా అభిషేకాలు అయితే చేయబడతాయి. ఇక్కడే అండి ఋషిలింగాలు 278 ఋషిలింగాలు అయితే ఉన్నాయి. ఈ ఋషిలింగాలు ఏంటంటే ప్రత్యేకత, మన భారతదేశంలో ఉన్న ఋషుల పేర్ల మీద ఒక్కొక్క లింగం అయితే ఉంటుంది. ఆ లింగం పైన ఆ ఋషి
పేర్లు అయితే ఉంటాయండి. ఒక్కొక్క ఋషి పేరు ఒక్కొక్క లింగం మీద అయితే ఉంటుంది. చూడండి, చాలా వరకు గమనిస్తూ ఉండండి. కానీ చాలా అయితే బాగున్నాయండి. ఇవి స్ఫటిక లింగాలు, పంచలోహ లింగాలు, శ్రీచక్రాలు అయితే చాలా అయితే ఉన్నాయి. లోపల కూడా ఇంకా లింగాలు అయితే ఉన్నాయి. మొత్తం అయితే ఈ ఆలయంలో 2000 పైగా శివలింగాలు అయితే ఉన్నాయి. ప్రతి లింగాల మధ్యలో సాయిబాబా ఇలా విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇవన్నీ ఋషుల పేరు మీద ఉన్న లింగాలు అన్నమాట. ప్రతి శివలింగం మధ్యలో ఇలా షిరిడి సాయిబాబా అయితే ఉంటాడు. అందుకే శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠాధిపతులు జగత్ శ్రీ రమణానంద మహర్షి గారు స్థాపించారు. ఈ స్వామివారేనండి, రమణ మహర్షి గారు. ఈ స్వామివారే ఇక్కడ లింగాలన్నీ ప్రతిష్టాపించారనమాట. ఇక్కడ వెహికల్ వెళ్తుంది కదా, ఈ వెహికలే అండి. 40 రూపీస్ టికెట్ ఇస్తే మనకి గుడి చుట్టూ మొత్తం అయితే అన్నీ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ దర్బార్ అయితే ఉంది. ఈ దర్బార్లో ఇక్కడ మనకి చాలా లింగాలు అయితే ఉంటాయి. చూడండి, స్ఫటిక లింగాలు, పంచలోహంతో చేసిన లింగాలు, శ్రీచక్రాలు, ఇలా చాలా వరకు అయితే ఉంటాయి. మధ్యలో అక్కడక్కడ సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ దర్బార్ అండి. ఇందులో అయితే చాలా రకాల విగ్రహాలు అయితే ఉంటాయి. మనకి ఇక్కడ కంపల్సరీ బయట బోర్డు పైన అయితే మెన్షన్ చేసి ఉంటుంది ఈ దర్బార్లో ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎప్పుడు స్థాపించారు అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి 88 శివలింగాలు, 49 శ్రీచక్రాలు ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఇది సెకండ్ దర్బార్. ఇలా కంటిన్యూగా ఒక 5 అలా ఉంటాయండి. మనం గోల్డెన్ శివలింగం టెంపుల్కి వెళ్ళే వరకు ఇక్కడ 5 దర్బార్లు, 5-6 దర్బార్లు అయితే ఉంటాయి. ఇది రెండవ సన్నిధానం. శాంబశివ సన్నిధానంలో 93 శివలింగాలు, 67 శ్రీచక్రాలు దర్శనం చేసుకుంటే అపార శివ అనుగ్రహం అయితే పొందుతారనేసి ఇక్కడ రాశారండి. ప్రతి దర్బార్ ముందు ఇలా డీటెయిల్స్ అయితే ఫుల్గా అయితే ఇచ్చారనమాట. ఇంకా మనమైతే అన్ని శివలింగాలు అయితే చూద్దాం. ఇప్పుడు మొదటి రోజు ఈ గోల్డెన్ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ డే రోజు 3 గుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాము. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి ఎన్ని దర్బార్లు ఉన్నాయో. ఆ దర్బార్ లోపల ఎన్ని శివలింగాలు, శ్రీచక్రాలు చాలా అయితే ఉన్నాయి కదా. మధ్య మధ్యలో అక్కడక్కడ సాయిబాబా విగ్రహాలు కూడా అయితే ఉన్నాయండి. ఇదేనండి సువర్ణ లింగేశ్వరుడు దర్బార్ అయితే ఇది. ఇందులోనే బంగారు శివలింగం అయితే ఉంటుంది. పదండి వెళ్ళి చూద్దాము. నేను కూడా ఎప్పటి నుంచో వెళ్దాము అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీలైందనమాట. చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది నాకు కూడా. ఇదేనండి బంగారు శివలింగం ఉన్న ఆలయం, సువర్ణ లింగేశ్వర దర్బార్. ఈ లోపలనే 3 అడుగుల ఎత్తులో అయితే ఈ బంగారు శివలింగం అయితే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని బంగారు శివలింగం ఈ రామేశ్వర ఆలయంలోనే ఉంటుందండి. ఈ శివలింగం ఎత్తు వచ్చి 3 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. చూసారు కదా లింగం ఎంత బాగుందో, మొత్తం బంగారంతో చేసింది అన్నమాట. ఈ లింగం వెనక ఉన్నారు కదా రమణ మహర్షి గారు, ఆ స్వామి వారే ఇక్కడైతే అన్ని లింగాల్ని ప్రతిష్టాపించారనమాట. ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేయడానికి టికెట్ వచ్చి 500 అన్నమాట. ఒక్కరే వెళ్ళి లోపలికి వెళ్ళి అభిషేకం అయితే చేయించుకోవచ్చు. మీరు కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో లింగము. ఇక్కడ కూడా చాలా లింగాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా అయితే బాగుంది. చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని లింగాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి.
చూసారు కదా ఎన్ని లింగాలు ఉన్నాయో చుట్టూ. ఇది వచ్చేసి ధూళి ప్రదక్షిణ అండి. భూత ప్రేతాలతో బాధపడేవారు, దృష్టి ప్రయోగాలకు గురి అయిన వారు, దుష్టపీడ నివారణ, నరఘోష, దీర్ఘకాల వ్యాధులు, కర్మనాశనం, ఇవన్నీతో బాధపడే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ దూరం అవ్వడానికి ఇక్కడ నవధాన్యాలు అయితే ఉన్నాయండి. ఆ నవధాన్యాలు చేతిలో పట్టుకొని ఈ ధూళి ప్రదర్శన అయితే చేయొచ్చు. 3 కానీ 5, 7, 9, 11 ఇలా ప్రదర్శనలు అయితే చేయాలి. చూడండి ఇక్కడ భక్తులు అయితే ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. ఇలా మనకి మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రదర్శనలు అయితే చేసి ఆ లోపల నుంచి అయితే ఆ నవధాన్యాలు లోపలికి వదిలేసేయాలి. చూడండి అలా అయితే మండిపోతున్నాయి. అలా చేయడం ద్వారా మనకున్న ఏదైనా పీడ కానీ ఏవైనా సరే దూరం అవుతాయని చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కొత్తగా టెంపుల్ అయితే కడుతున్నారు, దీనికి సంబంధించిందే. ఇక్కడ వచ్చేసి శ్రీ అగ్ని మహర్షి 4 అడుగుల మహావీరుడు, 4 అడుగుల గౌతమపుత్రుడు, 4 అడుగుల మహావీరుడు, ఋషిలింగాలు 15 ఇలా అయితే ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. శివలింగాలు కూడా ఉన్నాయండి. కానీ ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. లాస్ట్లో అయితే ఒక విగ్రహం అయితే చూడండి ఎంత బాగుందో. సేమ్ అక్కడ మనుషులు కూర్చొని ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మీరైతే ఒకసారి లాస్ట్ వరకు అయితే చూడండి, ఇప్పుడు చూపిస్తాను. అసలుకి అక్కడ రియల్గా ఒక మనిషి కూర్చున్నట్టే అనిపించింది నాకు. చూడండి ఇక్కడ కొన్ని మెన్షన్ కూడా చేశారు. ఇక్కడ లోపల ఎంత అడుగులో ఉన్నాయి శివలింగాలు, ఏమేమి లింగాలు ఉన్నాయని ప్రతిదీ ఇలా బోర్డు పైన అయితే మెన్షన్ చేసి ఉందన్నమాట. ఇక్కడ నుంచో చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు అయితే. ఒక మనిషి కూర్చున్నట్టే అనిపిస్తుంది కదా, దాని వెనుక కూడా చూడండి, ఇటు పక్కన కూడా చూడండి. అసలుకి సేమ్ రియల్గా ఎలా ఉంటారో మనుషులు సేమ్ అలాగే అసలుకి చాలా చక్కగా అయితే చేశారండి. ఈ శిల్పాలన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా మధ్యలో అక్కడక్కడ సాయిబాబా విగ్రహాలు అయితే పెట్టారు. ఇదే అండి అసలు నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు తీశాను. తర్వాత ఒక్కసారి నా ఫోన్ని ఇలా తిప్పినప్పుడు ఆ మనిషి కదులుతున్నట్టే అనిపించిందండి. చూడండి సేమ్ ఒక ముసలతను అక్కడ కూర్చున్నట్టే అనిపిస్తుంది కదా. నాకైతే ఫోన్ ఒకసారి అటు ఇటు తిప్పినప్పుడు ఒకసారి కదిలినట్టే అనిపించింది తల అయితే. కానీ అంత క్రియేటివ్ అయితే చాలా అయితే బాగుంది, చాలా మంచిగా అయితే చేశారనమాట. ఈ విగ్రహాలను కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే చూడండి చుట్టూ కూడా చాలా మంచిగా కలర్ఫుల్గా, నాకైతే ఇక్కడ పెయింట్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే కలర్ఫుల్గా కలర్స్ వేయడము, పెయింటింగ్ ఇవంతా బాగా నచ్చిందనమాట. ఇక్కడ కూడా కొన్ని శివలింగాలు, దేవతామూర్తులు అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి సిద్ధి మహాయోగి ఉపాసన మహారాజ్ సన్నిధానంలో 50 శివలింగాలు, 75 శ్రీచక్రాలు అయితే ఉన్నాయండి. ఇందులో 12 జ్యోతిలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి గుజరాత్, కేదార్నాథ్ అక్కడ కనిపించే లింగాలు కూడా ఇక్కడైతే ప్రతిష్టాపించారు. చూడండి సేమ్ యాస్టిస్ మన భారతదేశంలో ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా ఉంటాయో లింగాలు, శివలింగాలు అలా ఈ దర్బార్లో అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి ఎంత ఎత్తులో శివలింగాలు అయితే ఉన్నాయో. చుట్టూ అయితే అన్ని లింగాలు అయితే ఉన్నాయండి. స్ఫటిక లింగాలు, పంచలోహంతో చేసిన లింగాలు, శ్రీచక్రాలు, మధ్యలో శ్రీచక్రాలు, సాయిబాబా విగ్రహాలు అయితే అక్కడక్కడైతే మంచిగా అయితే చేశారనమాట. ఇక్కడ వచ్చేసి జలలింగాలు అయితే ఉంటాయండి. ఈ జలలింగాలు వచ్చేసి 213 జలలింగాలు అయితే ఉన్నాయి. ఈ జలలింగాలు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటాయండి. చూడండి ఇవన్నీ 213 లింగాలు అయితే ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ బుద్ధుడు,
సాయిబాబా పెద్దగా లింగం అయితే ఉంది. ఇందులో ఎప్పుడు నీళ్ళైతే ఉంటాయండి. ఆ నీళ్ళ లోపల ఈ లింగాలు అయితే ఉంటాయి. అందుకే వాటిని జలలింగాలు అంటారు. ఇప్పుడు వాటర్ అయితే రావట్లేదు, కొంచెం అక్కడ వర్క్ అయితే జరుగుతుంది, అందుకనేసి ఇక్కడ వాటర్ అయితే లేవండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మధ్యలో శివలింగము, ఈ పెద్ద శివలింగానికి అటు 4 వైపులా శంకరుని అవతారాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ జలలింగాలు అన్నమాట. ఇంకా నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. మా డాడీ కూడా తన చిన్న ఫోన్లో కూడా వీడియోస్ అయితే తీస్తున్నాడు, ఫొటోస్ తీసుకుంటున్నాడు. చూడండి ఇక్కడ సైడ్లో కూడా కొన్ని దేవతా మూర్తులు అయితే ఉన్నాయి. చూసారు కదండి ఎన్ని జ్యోతిలింగాలు అయితే ఉన్నాయో. మధ్యలో సాయిబాబా, బుద్ధుడు, శంకరుడు ఇలా అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి శ్రీచక్ర మహా ఆలయంలోని 9 అడుగుల పంచలోహ శ్రీచక్రం అయితే ఉంటుంది. 22 శివలింగాలు, శ్రీచక్రాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. ఇక్కడ పెద్దగా అయితే ఉందండి శ్రీచక్రము. మనకు అక్కడక్కడ లింగాలు పెద్ద పెద్దవి కనిపించాయి కదా. ఈ ఆలయంలో, ఈ సన్నిధానంలో పెద్ద శ్రీచక్రం అయితే ఉందండి. పంచలోహాలతో చేసిన శ్రీచక్రాలు అన్నమాట. ఇవన్నీ శ్రీచక్రాలు. అక్కడక్కడ శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనము పూజ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో వాళ్ళు చూడండి కుంకుమతో వాళ్ళే బుక్ ఇచ్చారు. కుంకుమ కూడా వాళ్ళే ఇస్తారు. మనం అమౌంట్ పే చేస్తే మనం కూడా పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గోశాల అయితే, పెద్ద గోశాల అయితే ఉందండి. ఇంకా మా పిల్లలు అక్కడ ఉన్న గడ్డినే ఆవుకైతే తినిపిస్తున్నారు. ఇక్కడ కూడా 72 శ్రీచక్రాలు, శివలింగాలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఎన్ని దర్బాలు ఉన్నాయో, ఎన్ని సన్నిధానాలు ఉన్నాయో. అన్నిట్లోనూ ఇంత పెద్ద పెద్ద లింగాలు అయితే ఉన్నాయి. మొత్తం 2000 పైగా అయితే శివలింగాలు అయితే ఉన్నాయండి. అసలు మనమైతే కౌంటింగ్ చేయలేము, అన్ని శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పెద్ద శివలింగం అయితే ఉంటుందండి. దానిపైన 108 చిన్న చిన్న లింగాలు అయితే ఉంటాయి. మనము అభిషేకం కూడా చేసుకోవచ్చు. అటు పైకి వెళ్ళేసి అక్కడ నుంచి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ శంకరుడు, అక్కడ అమ్మవారు, మధ్యలో సాయిబాబా. చూసారు కదండి ఎక్కడ చూసినా సాయిబాబా విగ్రహాలు అయితే కంపల్సరీగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ పైకి వెళ్ళి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఈ స్వామివారికి. దానికి ఎదురుగా నంది అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మహామేర శ్రీచక్ర ఆలయంలో పంచలోహంతో చేసిన మహావీరుడు అంటే శివుడు అండి. శివుడిని మొత్తం పంచలోహాలతో చేశారు. అక్కడక్కడ శివలింగాలు, శ్రీచక్రాలు అయితే ఉన్నాయి. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఇది ఆ లింగమే అండి. ఈ లింగం పేరు వచ్చేసి మొక్కు లింగం అన్నమాట. అన్ని సన్నిధానంలో లింగాలన్నీ దర్శనం చేసుకున్న తర్వాత చివరిగా అయితే ఈ లింగం అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈ లింగం పేరు వచ్చి మొక్కు లింగేశ్వరుడు. భక్తుల కోరికలు, సమస్యలు శ్రేయస్సుకు తీరటానికి మహా సంకల్పం చేసి ప్రత్యేకంగా తన
తపోశక్తిని ధారపోసి 10 అడుగుల మొక్కులింగేశ్వరుని ప్రతిష్టాపించారనమాట. ఇక్కడ భక్తులు శివలింగేశ్వరుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి కోరిక కానీ సమస్య కానీ ఏదో ఒకటి మాత్రమే మొక్కుకొని శివుణ్ణి కౌగులించుకొని 3 సార్లు ఆ శివుడికి చెప్పవలెను. కోరిక లేదా సమస్య తీరిన తర్వాత ఏమి సమర్పిస్తామో కూడా శివుడికైతే చెప్పాలండి. చూడండి, అందరు ఇక్కడ 3 సార్లు ప్రదర్శనలు చేస్తున్నారు. ఇలా కౌగులించుకొని 3 సార్లు అయితే ఆ కోరిక కానీ సమస్య కానీ చెప్పుకుంటున్నారు. మళ్ళీ మనము కోరిక నెరవేరిన తర్వాత ఏం సమర్పిస్తామో కూడా చెప్పేసి మనమైతే ఇట్లా బయటికి అయితే రావాలి. మా పిల్లలు ఏం మొక్కారో తెలియదు కానీ అందరూ వెళ్ళి కౌలించుకుంటున్నారు అనమాట దేవుణ్ణి. ఇంకా లాస్ట్లో అయితే మనము ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడితో రమణేశ్వర ఆలయం దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ కూడా కొన్ని స్ఫటికలింగాలు, ఋషిలింగాలు, దేవతామూర్తులు అయితే ఉన్నాయి. ఇవి కూడా అయితే దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా చూసారు కదా ఎన్ని లింగాలు అయితే ఉన్నాయో, చాలా లింగాలు అయితే ఉన్నాయి. మీరు కూడా అయితే వీలైతే ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా అయితే బాగుంది. ఇక్కడ నుంచి మేము వేరే టెంపుల్ కూడా వెళ్ళామండి. అది ఇంకో టెంపుల్. 2 డేస్ అయితే మేము అన్ని గుళ్ళు అయితే తిరిగాము. 5 టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఒకటైతే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు 2వ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో చాలా లెంతీగా అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.